హాయ్ అండి. ఈరోజు వీడియోలో మీకు ఒక మొక్కని చూపించబోతున్నాను. మా టెర్రస్ గార్డెన్ పైన రోజుకొక మొక్క మీకు వీడియో షేర్ చేస్తున్నాను కదా. మేము పెట్టిన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మొక్కలు లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అది మీకు నచ్చితేనే షేర్ చేయండి. ఇంకా మీకు వీడియోస్ పెట్టి నచ్చితే ఒక లైక్ చేసి ఇలా సబ్స్క్రైబ్ కూడా అవ్వండి. సబ్స్క్రైబ్ అయ్యి పక్కనున్న బెల్ సింబల్ నొక్కండి. ఈ వీడియోలో చూపిస్తున్న మొక్క తాయినమ్మ. ఇది ఎప్పుడు కాయలు వస్తూనే ఉంటాయి. పూత వచ్చినప్పుడు మాత్రం మనం 2 రోజులకు ఒకసారి పుల్లటి మజ్జిగ వాటర్లో కలిపి మొక్క చుట్టూ మొదట్లోనే వేస్తుండాలి. మనం నర్సరీ నుంచి తెచ్చుకున్న తర్వాత చిన్న కుండీలో ఉంచినట్లయితే తర్వాత పెద్ద బ్లూ డ్రమ్ములు ఉంటాయి కదా, వాటిలో నాటుకునేటప్పుడు మట్టిలోను వెర్మి కంపోస్టు, కౌడంగ్ మెన్యూరు, ఎర్రమట్టి, నల్లమట్టి కలిపి నాటితే మొక్క గ్రోత్ చాలా బాగుంటుంది. కాయల పూత వచ్చినప్పుడు మాత్రం పొల్లటి మజ్జిగ అందిస్తుండాలి. సమ్మర్లో ఎక్కువగా ఇవి వస్తుంటాయి కాబట్టి మనం వాటర్ 2 పూట్ల ఈ మొక్కగా అందించాలి. ఇంకా దీనికి తెగుళ్ళు ఎలాంటివి వస్తాయంటే నల్లటి చిన్న దోమలు లాంటి తెగుళ్ళు వస్తుంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే 1 లీటర్ వాటర్లోను కొంచెం చిన్న మూత క్యాప్ ఇస్తారు దానికి, దాంట్లో మనం 5 ml కలిపి ఇలా మొక్కకి స్ప్రే చేసుకుంటే ఆ తెగుళ్ళు కూడా పోయి ఇలా పూత నిలబడుతుంది. మనకి పాలినేషన్ జరగాలంటే మాత్రం మొక్క నాటిన తర్వాత దాని చుట్టూ ఆవాలు కానీ ఎల్లో పువ్వులు ఉంటాయి కదా, అలాంటి పువ్వుల మొక్కలు ఆ మొక్క దగ్గర నాటుకుంటే పాలినేషన్ బాగా జరుగుతుంది. ఇలా మన గార్డెన్లో తేనెటీగలు రావాలంటే ఆవాల మొక్కలు కూడా వేసుకోవాలి ప్రతి మొక్క దగ్గరను. అప్పుడు మొక్కలు బాగుంటాయి, పూత కూడా నిలబడి కాయలు బాగా వస్తాయి. పాతకాలం నిమ్మ అయితే మనం ఎన్నో సంవత్సరాలు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికి మనకు అందుబాటులో ఎన్నెన్నో రకాల మొక్కలు వస్తున్నాయి కదా, ఈ మొక్కను కూడా ఎంచక్కా నాటుకొని మన గార్డెన్లోను ఇలా కాయ కాసిన తర్వాత ఆనందమే వేరు కదా. రసం కూడా బాగా వస్తాయి. ఇవి ఎలా ఉంటుందంటే సైజు చిన్న సైజు బత్తాయి ఉంటాయి కదా, అంత సైజులో వస్తుంటాయి ఈ నిమ్మకాయలు. ఇంకా ఈ మొక్కకి ప్రూనింగ్ ఎప్పుడు చెయ్యాలంటే మనం కాయలు కోసేస్తాం కదా, కోసిన తర్వాత ఈ కొమ్మలు ప్రూనింగ్ చేసుకోవాలి. అప్పుడు కొత్త చిగుర్లు వచ్చి మళ్ళీ మనకి ఎప్పుడు అంటే సీజన్ అని కాకుండా ఎప్పుడు కాయలు వస్తూనే ఉంటాయి. ఇవి మీకు ఈ వీడియో మొక్కలు తెలియకని కాదు, తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కనుక అవగాహన కొరకు ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.